మనం జపం చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని, మంత్రశక్తి ద్వారా చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉంటాం మనం. ఎలా ఉంటాయి ఇప్పుడు మనం చూడండి, చాలా యోగ శాస్త్రంలో కానీ ఎక్కడైనా కూడా మంత్రశక్తి అనేది జపం చేసుకోవడం, అంటే జపం వల్ల చాలా మంచి శక్తి ఎందుకు ఇస్తుందంటే, ప్రణామం చేసుకోవడం, ఓం అని మనం ప్రణామం చేసుకోవడం వల్ల ఇక్కడి నుంచి వచ్చే రోగాలు తగ్గడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎప్పుడైతే మనం ఎక్కువగా జపం చేసుకోవడం, ఎక్కువగా దాని శ్వాస ద్వారా మనం స్వీకరించడం వల్ల చాలా రోగాలు తగ్గబడుతుందని యోగా శాస్త్రం చెప్తుంది, ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఈ యొక్క ఎప్పుడైతే మనం దీర్ఘంగా శ్వాస తీసుకొని ఇవి ఎప్పుడైతే మనం ఎక్కువగా చాటింగ్ చేస్తున్నామో, అంటే స్మరణ చేస్తున్నామో, చాలా మంచి ఫలితాలు ఎక్కువగా మనకు కనపడుతూ ఉంది. మీరు ఏం చేయొద్దు, రోజు ఉదయం పూట బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కూడా, ఎక్కడికి వెళ్ళినా లేదా ఇంట్లో ఉన్నా కూడా మీ ఇష్టమైంది, అంటే జై శ్రీరామ్ అనొచ్చు, హనుమాన్ అనొచ్చు, లేదా ఓం నమ శివ అనొచ్చు, ఓం అనొచ్చు, ఏదో ఒక శక్తి దగ్గర ఒక ప్రొనౌన్సియేషన్స్, అంటే ఒక శక్తిని చాటింగ్ చేస్తూ వెళ్ళండి. మీకు మంచి ఫలితాలు రాకపోతే అడగండి, ఎందుకంటే అంత మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉండేది వచ్చేసరికి మంత్రశక్తికి అంత గొప్పగా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. మీకు ఇబ్బంది బాధ ఉంది అనుకుంటే మాత్రం ఒక గుడికి వెళ్ళి ఒక 15 నిమిషాలు అక్కడ జరుగుతున్న జపం, అక్కడ జరుగుతున్న అభిషేకం కానీ, అక్కడ పంతులు గారు మాట్లాడుతున్న ఉచ్చారణ కానీ వింటే మీకు చాలా విషయాల్లో ప్రశాంతత వచ్చే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటాయి.